Hello guys, welcome to Vareva Vani. నేనైతే సింపుల్ గా ఇలా కాటన్ కుర్తీ వేసుకున్నాను. చాలా కంఫర్టబుల్ గా భలే బాగుంది. ఇదేంటంటే నేను ఇన్‌స్టాగ్రామ్ పేజ్ లో తీసుకున్నాను. ఇంకా నేను ఆ రోజు ఫ్రెంచ్ ప్లాంట్ వేసుకున్నాను అన్నమాట. అది చూపిస్తున్నాను మీకు. అంటే బీచ్ కి వెళ్తున్నాం కదా, అక్కడ గాలి ఎక్కువ ఉంటుంది. హెయిర్ ఎగిరిపోకుండా అలాగే జడ వేసేసుకున్నాను. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామంటే మైపాడు బీచ్ కి వెళ్తున్నాము. ఇంకా పెట్రోల్ అది పట్టించుకొని ఇంకా మా సిస్టర్ వాళ్ళు కూడా వస్తున్నారు అనమాట. ఇంకా వాళ్ళని కూడా పికప్ చేసుకోవాలి. అందుకని ఇంకా అక్కడికి వెళ్తున్నాం ఫస్ట్. ఇంకా అందరికన్నా ఫుల్ ఎక్సైట్మెంట్ లో ఉండేదైతే మా చెర్రీ అన్నమాట. ఇంకా మా చెల్లి కూడా వచ్చేసింది. ఇంకా ఇది వచ్చి 25 కిలోమీటర్స్ వరకు ఉంటుంది నెల్లూరు నుంచి మైపాడు బీచ్ వెళ్ళడానికి. నేను రెగ్యులర్ గా వెళ్తూ ఉంటాము, ఎందుకంటే మా అత్తగారి ఊరు కూడా అక్కడే అన్నమాట, దగ్గరలోనే. ఇంకా వెళ్ళినప్పుడల్లా వెళ్తూ ఉండేవాళ్ళము. చాలా బాగుంటుంది. అంటే నెల్లూరులో కొన్ని ఫేమస్ బీచెస్ ఉన్నాయన్నమాట. అదేంటంటే ఇప్పుడు నేను వెళ్తున్నాను కదా మైపాడు బీచ్, ఇంకొకటి కోడూరు బీచ్ అన్నమాట. ఇవి ఎక్కువ వెళ్తూ ఉంటాం మేము. ఇంకా సమ్మర్ కదా, ఇంకా వాటర్ మిలాన్ ఇలాంటివి తీసుకుంటూ ఉంటున్నాం ఎక్కువ, కొంచెం కోకోనట్ వాటర్ అలాగా. ఇంకా ఆ రోజైతే పుచ్చకాయ ఉండింది ఇంట్లో. ఇంకా ముక్కలు కట్ చేసుకుని అవి కూడా ప్యాక్ చేసుకుని తెచ్చుకున్నాము. అవి తింటూ అలాగా సరదాగా వెళ్తూ ఉన్నాం అనమాట. ఈ బీచ్ కి ఇంకొక స్పెషల్ ఏంటంటే పక్కనే శివాలయం ఉంటుంది. చాలా ఫేమస్ ఇది కూడా, చాలా బాగుంటుంది కూడా. ఇక్కడ రిసార్ట్స్ కూడా ఉన్నాయి. అంటే ఎవరైనా స్టే చేయడానికి కూడా వచ్చినప్పుడు, కొంచెం దూరం నుంచి వచ్చేవాళ్ళు అలా స్టే చేయడానికి రూమ్స్ అవి ఉన్నాయి. మేము ఎప్పుడైతే ఉండలేదు, ఎందుకంటే మాకు దగ్గరే కదా. ఇంకా అదిగోండి కనిపిస్తుంది కదా, ఇదే టెంపుల్. ఇంకా గుడికి పక్కనే ఉంటుంది బీచ్. అక్కడి నుంచి బాగా కనిపిస్తూ ఉంది. ఎంతో దూరం వెళ్లాల్సిన పని లేదు. నెల్లూరులో ఉండే వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఈ టెంపుల్, ఈ బీచ్ అన్ని తెలిసే ఉంటాయి. అంత ఫేమస్. చూసారా ఎంత బాగుందో కదా. మెయిన్ గా ఈ శివలింగం ఎంత పెద్దదో, చాలా బాగుంటుంది. ఇంకా ఈ శివలింగం పక్కన ఇలా మెట్లుంటాయి. అక్కడ పైనుంచి చూస్తే బీచ్ వ్యూ చాలా బాగా కనపడుతుంది. కార్తీక మాసంలో అయితే ఇక్కడికి వచ్చి శివుడు దర్శనం చేసుకుని సముద్ర స్నానాలు అలా చేస్తూ ఉంటారు. ఇంకా అభిషేకాలు అవి కూడా చాలా బాగా జరుగుతూ ఉంటాయి. ఇంకా మేము వచ్చిన రోజు కూడా మండే అన్నమాట. ఇంకా ఆ రోజు కూడా మంచిగా అభిషేకం జరుగుతా ఉంది. పూజ మంచిగా జరిగింది. ఇంకా స్వామి ఎదురుగా ఇలా పెద్ద నందీశ్వరుడు కూడా ఉన్నారు. చాలా బాగుంది. ఇంకా అన్ని అలా దర్శనం చేసుకుంటూ ఉన్నాము. ఇంకా ఈ టెంపుల్ లో మెయిన్ గా చెప్పాల్సింది 12 జ్యోతిర్లింగాలు. ఇంకా ఈ జ్యోతిర్లింగాలు ఒక్కొక్క ప్లేస్ లో ఆ శివుడు ఎలా ఉంటారో అదే రూపంలో ఇలాగా ప్రతిష్ఠించున్నారనమాట. ఇప్పటి వరకు 12 జ్యోతిర్లింగాలు చూసాం కదా. ఇదేంటంటే గోకర్ణ గణేష్, అంటే గోకర్ణంలో ఉన్న వినాయకుడు అన్నమాట. కొంచెం డిఫరెంట్ గా ఉన్నారు స్వామి. ఇంకా గోపురం షేప్ కూడా ఆ ప్లేసెస్ లో ఎలా కట్టున్నారో సేమ్ అలాగే ఇక్కడ కూడా కట్టారంట. అది ఎంత బాగుందో కదా ఆ విధంగా. ఇంకా మనం అన్ని ప్లేసెస్ కి వెళ్ళడానికి కుదరచ్చు, కుదరకపోవచ్చు. మనం ఇక్కడికి వచ్చామంటే అందరినీ ఇలా దర్శనం చేసుకోవచ్చు ఒకే ప్లేస్ లో అనిపించింది నాకు. ఇక్కడ ఇంకో శివలింగం కూడా ఉంది. ఇంకా పక్కన వాటర్ కూడా పెట్టేస్తున్నారు. మనం ఇలా సొంతంగా మనం చేసుకోవచ్చు అన్నమాట అభిషేకం. ఇంకా ఆ రోజైతే ఇంకా మంచిగా జరిగింది పూజ అన్ని. ఇంకా అక్కడి నుంచి అయితే మేము బీచ్ కి అయితే బయలుదేరిపోయాము. 10-11 అలా అయినట్టుంది. ఆ టైంలో ఎవరు ఉండరులే అనుకున్నాము, కానీ ఎంత మంది ఉన్నారో, ఎంత మంది వచ్చేస్తున్నారో. అంటారో హాలిడే అనుకుంటాను, అందుకే అందరు వచ్చారు కొంచెం రిలాక్స్ అవ్వడానికి. ఇంకా నెల్లూరులో ఇంకా బీచెసే కదా, ఇక్కడ సీ ఫుడ్ కూడా అమ్ముతూ ఉన్నారు. అసలు ఏమున్నాయని చూడడానికి వెళ్ళాము. ఇంకా ఫిష్, క్రాబ్స్, రొయ్యలు అన్ని ఉన్నాయి. ఇంకా మిర్చి బజ్జీ కూడా వేస్తుంది. ఇంకా ఫ్రైడ్ రైస్ ఏవో చాలా ఉన్నాయి. ఇంకా ఆ ఫిషెస్ కి మసాలా అవి పట్టించి పెట్టున్నారు అనమాట. మనం కావాలి అంటే అప్పుడు వేడి వేడిగా వేసిస్తారంట. ప్రిఫరబుల్లీ మనం తినకపోవడమే మంచిది అనిపించింది. మేమైతే అసలు తినలేదు. ఇంకా డ్రింక్స్ అవి ఉన్నాయి, కూల్ డ్రింక్స్ అవి. ఇంకా అవైతే తీసుకున్నాము. నేనైతే అవి కూడా ఏం తీసుకోలేదు. ఇక్కడ హార్స్ రైడ్ కూడా ఉంటుంది. ఒక రౌండ్ అలా తీసుకుని వెళ్తే 100 రూపీస్ అలాగా చార్జ్ చేస్తారంట.
చెర్రీ ఫస్ట్ ఇంట్రెస్టెడ్ గా నేను వెళ్తాను అన్నాడు, కానీ తర్వాత ఎందుకో వాడు నాకొద్దు అని చెప్పాడు. ఇక్కడ బోట్స్ అన్ని ఇలాగా పార్కింగ్ చేసి పెట్టేస్తున్నారు. బోట్ లో కూడా మనం సీలోకి వెళ్ళొచ్చు, కానీ ఆ రోజు ఎవరు కనిపించలేదు అలాగా. ఇంకా సీ కూడా చాలా ముందుకునింది అనమాట. మేము అనుకుంటూ ఉన్నాము ముందుకొచ్చిందా ఏంటి అని. అక్కడ సీ ఫుడ్ అమ్ముతున్నారు కదా, ఆవిడ చెప్పారు పౌర్ణమి నుంచి ఇలాగా ముందుకొచ్చింది, ఒక 3 days నుంచి ఉంది అని. ఇక్కడ ఒక ఫిష్ ఒడ్డుకొచ్చేసింది అనమాట. మా చెర్రీ అయితే ఇంకా దాన్ని నేను తీసుకెళ్తాను ఇంటికి, నేను ఫిష్ వండుకుంటాను అంటూ ఉన్నాడు. ఇంకా చెర్రీ ఏంటంటే వాటర్ లోకి వెళ్ళడానికి ఇంకో డ్రెస్ కూడా తెచ్చుకో ఉన్నాడు, కానీ అక్కడ డ్రెస్ చేంజింగ్ కానీ ఎందుకు చాలా మంది జనం ఉన్నారు, ఇంకా లోపలికి వెళ్ళాలనిపించలేదు. ఊరికే ఇంకా అలా బయట నుంచి ప్లే చేసుకుంటూ ఉన్నాం అనమాట. బాగా కట్టు, పెద్దది కట్టచ్చు కదా, నిలబడుకుంటా. ఇలాంటి ప్లేసెస్ కి వచ్చినప్పుడు అలా హ్యాపీగా అలా బీచ్ ని చూస్తుంటే ఎంతో ఆహ్లాదంగా ఎంతో బాగుంటుంది కదా మనసుకి. ఇంకా ఈ బీచ్ కోసం ఎంతెంత దూరాల్లో వెళ్తూ ఉంటారు, మాకైతే ఇలా దగ్గరలోనే ఉంది కాబట్టి అదొక లక్ కూడా. ఇక్కడ ఈ డాగ్ ఉంది కదా, అదైతే వాటర్ లోకి వెళ్తుంది వస్తుంది, అది ఎక్కడ మునిగిపోతుందో అని మాకు టెన్షన్ గా ఉన్నింది. ఇంకా ఎంత ఎండగా ఉన్నిందో ఆ రోజు, పాపం తను చూస్తే అదే అనిపించింది, చల్లగా వాటర్ లోకి వెళ్తుందేమో అని. ఇంకా చెర్రీ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఇంకక్కడ 1 hour అలాగా ఎంజాయ్ చేసినట్టున్నాం, ఫుల్ రిలాక్స్ అయ్యాము. ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాము. బయలుదేరే ముందు మీకు ఒకటి చూపిస్తాను. ఇక్కడ ఇది హరిత రిసార్ట్స్ అన్నమాట. ఇది బీచ్ పక్కనే ఉంటుంది. ఇంకా ఆన్లైన్ లో కూడా బుకింగ్స్ ఓపెన్ ఉంటాయి అనుకుంటాను. ఇంకా మీరు ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ స్టే చేయాలంటే ఈ రిసార్ట్ లో అయితే ఉండొచ్చు. ఇది కనిపిస్తుంది కదా, ఇది బకింగ్హామ్ కెనాల్ అంట. ఇంకా అక్కడి నుంచి అయితే మేము నెల్లూరుకి అయితే బయలుదేరిపోయాము. చెర్రీ ఎలా ఎంజాయ్ చేసావు బీచ్? ఇది హార్స్ ఎందుకు ఎక్కలేదు చెప్పు. ఇంకా హార్స్ ఎందుకు ఎక్కలేదంటే నా హైట్ కి అది సరిపోదు, ఆ హార్స్ చిన్నగా ఉంది అని చెప్తున్నాడు. ఈ దారిలో వెళ్తున్నప్పుడు లెఫ్ట్ టర్నింగ్ లో వెళ్తే మా పొలం కూడా వస్తుంది అనమాట. ఇంకా మేమైతే ఆ టైంలో ఇంకా లేట్ అయిపోయింది కదా, ఇక్కడే అనమాట కనిపిస్తుంది. నెక్స్ట్ టైం డెఫినెట్ గా నేను ఒక వీడియో అయితే చేస్తాను. ఇంకా ఆ టైం అయిపోయింది లంచ్ కి అని చెప్పి ఇంకా వెళ్ళిపోయాము, వెళ్ళలేదు. ఇంకా ఈ ప్లేస్ ఈ ఊరంతా ఏంటంటే రొయ్యల గుంటలు, చేపల చెరువులు అన్ని అవే అనమాట. ఇంకా కొబ్బరి చెట్లు అయితే చాలా ఉంటాయి, ఏదో కోనసీమలో ఉన్న అలాంటి ఫీలింగే వస్తుంది. అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది, చుట్టూ గ్రీనరీ అలాగా. ఇంకా నెల్లూరు అయితే వచ్చేసాము. ఇంకా నెల్లూరు రావడానికి ఒక 50 minutes అలా పట్టినట్టుంది టైం అయితే. ఇంకా బార్బిక్యూ నేషన్ కి అయితే వచ్చేసాము. వచ్చేసిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే గ్రిల్ అయితే లేదంట, ఇలా 1 year నుంచి లేదంట. మేము వెళ్ళి 1 year అవుతుంది. నేను బెంగళూరు వెళ్లే ముందు వెళ్ళాను, అప్పుడైతే గ్రిల్ ఉండింది. మేము వచ్చింది గ్రిల్ కోసం, ఇంకా అది లేదన్నాక బాగా డిసప్పాయింట్ అయిపోయాము. ఇంకా మళ్ళీ వేరే రెస్టారెంట్ కి వెళ్ళాలంటే అప్పటికే లేట్ అయిపోయింది, అందరికి ఆకలిగా కూడా ఉన్నింది. కానీ ఓకే బఫెట్ తీసేసుకున్నాము. నైట్ అయితే గ్రిల్ అవైలబుల్ ఉందని చెప్పారు. ఇంకా బఫెట్ తీసుకున్నాక తింటుంటే అనిపించింది వేరే రెస్టారెంట్ కి ఎందుకు వెళ్ళలేదు అని. అస్సలు బాగాలేదు, అసలు డెలిషియస్ గానే లేదు, ఫుడ్ ఏది నచ్చలేదు. ఇంకా వాళ్ళు వచ్చి అడుగుతూనే ఉన్నారు ఏమన్నా మీకు స్పైసీగా కావాలా అవని, అసలు మెయిన్ టేస్టే లేదు. తర్వాత మనం సాల్ట్ ఏ వేసి వాళ్ళకి కూడా ఆనెస్ట్ గానే రివ్యూ ఇచ్చాము, ఫుడ్ అయితే అసలు బాగాలేదు అని చెప్పి. వాళ్ళైతే నెక్స్ట్ టైం మేము ఇలా కాకుండా మంచిగా ట్రై చేస్తాము అని చెప్పారు. ఇంకా ఆ రోజు ఫుడ్ అయితే ఫుల్ డిసప్పాయింటెడ్ అనమాట. ఇంకా అదొక్కటే, ఇంకంతా ఫుల్ బాగా ఎంజాయ్ చేసాము, చాలా బాగా దర్శనం జరిగింది, బీచ్ ని ఎంజాయ్ చేసాము. ఇంకా ఆ రోజైతే అలా గడిచింది అనమాట. మీ అందరికి బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.